అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమంటే దాసరల్లిలో కేఆర్ఎస్ పార్క్ ఉంది. ఆ పార్క్ కవరింగ్ చేసుకొని ఆ ఏరియా మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. ఆ ఏరియాలో రోడ్స్ మొత్తం చూపిస్తానండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఎంతో అవసరం అండి. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా మరిన్ని మంచి వీడియోలు తీసి మేము అందరినీ ఆనందపరుస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. దాసరల్లి చుక్కసంద్రం అండి. చుక్కసంద్రంలో పార్కు ఇది. పార్క్ చాలా అంటే చాలా బాగుందండి. ఫుల్ గ్రీన్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ గ్రీన్ అండి. ఇది చాలా చాలా బాగుంది. మొత్తం అంతా ఫ్యామిలీస్ అంతా ఇది గుర్తున్నట్టుంది. వాన ఏమన్నా వచ్చినప్పుడు రెస్టింగ్ బాగుంది. ఫుల్ గ్రీన్ అండి పార్క్ మాత్రం. మ్యూజిక్ వేసేద్దాం, వినేయండి. ఇది ఇంకొక దారి. పార్కింగ్ బాగుంది. ఇది ఏది చెట్టు, తాటి చెట్టు ఉన్నట్టుంది ఇది. ఇంకా చాలా బాగుంది. ఏదో ఫ్యామిలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చెట్టు పేరేంటో మీకు తెలిసి మీరు కామెంట్ చేయండి. ఇంకా చూడండి, పెద్ద చెట్టు అండి. మొత్తం పెద్ద చెట్లే ఉన్నాయండి పార్కులో. పార్క్ లోపలికి వచ్చాను. గార్డ్ ఎవరైనా చూస్తే అరుస్తారేమో తెలీదు. లోపలికి మటుకు వచ్చిన. బాగుంది. ఇది ఏం చెట్టో చెప్పండి ఫ్రెండ్స్. తాటి చెట్టా, ఇంకేం చెట్టో అర్థం కాలేదు. నేచర్ అండి. నేచర్ మించింది ఏది లేదు. నేచర్ మించింది డేంజరు లేదు. నేచర్ మించింది అందమైనది ఏదీ లేదు. ప్రేమిస్తే నేచరు బాగుంటుందండి. అందరూ మన ఇంటి దగ్గర కూడా అందరూ వీలైనంత వరకు ఒక మొక్కనే నాటుకోవాలండి. పచ్చదనం అనేది మైన్ ఇంపార్టెంట్.
ఎంత పెద్ద చెట్టులో అక్కడ లాంగ్లో అంతా ఎక్సర్సైజులు చేస్తున్నారండి. ఈవినింగ్ మార్నింగ్ వచ్చి ఎక్సర్సైజులు వాకింగ్ అలా చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాము. మన బ్యాక్ సైడ్ ఉంది చూడండి. ఈవినింగ్ అయితే బెంగళూరులో ప్రతి ఒక్కరు వచ్చి ఇలా వచ్చి మైండ్ కొంచెం రిలాక్స్గా చేసుకుంటారండి. చూడండి, మొత్తం కవరింగ్ అయిపోయింది. ఇంకా స్ట్రీట్స్లోకి వెళ్దామండి. స్ట్రీట్స్లో షాప్స్, రోడ్స్ అయ్యో, ఇంకా మరి అక్కడ వెళ్ళి చూద్దాం. మెయిన్ రోడ్లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ ఇది, మొత్తం మెయిన్ రోడ్ అండి. రోడ్లు చాలా నీట్గా ఉన్నాయండి. రోడ్ అంతా బాగుంది, రోడ్డు బాగున్నాయి. కాలేజ్ లాగా ఉంది మన బ్యాక్ సైడ్. కాలేజు మొత్తం అంగిళ్ళు కూడా బాగున్నాయి. కాలేజు రోడ్లు మొత్తం ఇక్కడ అన్న ఆటో డ్రైవర్ అన్న ఏదో మాట్లాడతారంట, సోషల్ మీడియా గురించి ఏమో చెప్తారంట. ఆయన ఏం చెప్తారో వినేద్దాం. ಯಾಕೆ ಗೊತ್ತಾ, ನಾನು ಇಲ್ಲಿ 30 ಇಯರ್ಸ್ ಇಂದ ಇದ್ದೀನಿ ನೆಲಗದಳ್ಳಿಲಿ. ಮುಂಚೆ ಈ ರೋಡ್ ಎಲ್ಲ ಏನಿರಲಿಲ್ಲ, ಹಳ್ಳ ದಿಣ್ಣೆ ಗುಂಡಿ. ಈ ಕ್ಲೈಮೇಟ್ ಈಗ ಒಂದು ವಾರದಿಂದ ಕ್ಲೈಮೇಟ್ ಕೋಲ್ಡ್ ಇದೆ. ಕ್ರೈಸ್ಟ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ಬಿಟ್ಟು ಈ ರೋಡ್ ತುಂಬಾ ಬಿಜಿ ಇದೆ ನೋಡಿ. ಯಾವ ತರ ಟ್ರಾಫಿಕ್ ಇದೆ, ಎಲ್ಲ ಗಾಡಿಗಳು ನೋಡಿ. ಇದರಲ್ಲಿ ಮೈನ್ ರೋಡ್ ಇದು. ಮುಂಚೆ ಎಲ್ಲ ಹಳ್ಳ ಗುಂಡಿ ಇತ್ತು, ಈಗ ಕ್ರೈಸ್ಟ್ ಕಾಲೇಜ್ ಆಗಿ ತುಂಬಾ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ಇಲ್ಲಿ ಬಾಡಿಗೆಗಳು ತುಂಬಾ ಹೈಕ್ ಇದೆ. సింగల్ బెడ్రూమ్ అన్న వచ్చి బెంగళూరుకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుందంటే ఆ ఏరియాలోకి వచ్చి. ಮುಂಚೆ ಎಲ್ಲ 3000 ರೂಪಾಯಿ ಇತ್ತು సింగల్ బెడ్రూమ్. సామాన్య ప్రజలు బతకడానికి కష్టంగా ఉందని, మాలాంటి ఆటో వాళ్ళకి, గార్మెంట్స్ వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి అందరికీ కష్టంగా ఉంది గడిచేదానికి, బాడీలకి, దానికి దీనికి. సిటీ ఏమో ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మాలాంటి వాళ్ళు అలానే ఉండిపోయినారు ఆయన చెప్పినాడు నాకు. సింగల్ బెడ్రూమ్ ಮನೆ 30 ವರ್ಷದಿಂದ ಇದೀವಿ ಇಲ್ಲಿ. ಕ್ರೈಸ್ಟ್ ಕಾಲೇಜ್ ಆಗ್ಬಿಟ್ಟು ತುಂಬಾ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ಈ ರೋಡ್ ಎಲ್ಲ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ, ತುಂಬಾ ಟ್ರಾಫಿಕ್ ಇದೆ. ಇದೆಲ್ಲ ನಾರ್ತ್ ಇಂಡಿಯನ್ ಜಾಸ್ತಿ ಇಲ್ಲಿ ವಾಸ ಇದೆ, పీజీಗಳು జాస్తి ಆಗ್ಬಿಟ್ಟು. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. రోడ్లు మటుకు చాలా నీట్గా ఉన్నాయండి ఇక్కడ. రోడ్లు కానీ, షాప్స్ కానీ, కాలేజీలు, ఆ పార్క్ చూసారు కదా, పార్కు, రోడ్లు, ట్రాఫిక్ కూడా ఫాలో చేస్తున్నారండి. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని సబ్స్క్రిప్షన్ చేయండి, మంచిగా ఉంది ఛానల్ ఇది. ఇంప్రూవ్మెంట్ చేయండి, హెల్ప్ కోఆపరేట్ చేయండి, లైక్ చేయండి. ఓకే డన్, థ్యాంక్స్. అంతే అండి. బెంగళూరు మటుకము ఐ లవ్ బెంగళూరు అండి. బెంగళూరు మటుకు సూపర్ ఉంటుంది. క్లైమేట్ ఇంతకీ ఇప్పుడు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి, కాకపోతే ఇలా ఉన్నాయి. మీరు చూడండి ఎంత అంతా లైటింగ్స్ అంతా సూపర్గా ఉన్నాయి. నైస్ ఫ్రెండ్స్. క్లైమేట్కి, వర్షం పడేదానికి, క్లైమేట్కి కాల్చి, ఈ క్లైమేట్కి మొక్కజొన్న కాల్చి తింటా అంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. 30 రూపాయలు అంట ఒకటి చెప్పాను. నేచర్ బై రాజీ. మన మొక్కజొన్న రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ದಾಸರಲ್ಲಿ ನಲಗರ್ನಲ್ಲಿ
రోడ్డు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అది అది ఏం ట్రాఫిక్కో ఏమో బెంగళూరులో. సాయంత్రము మార్నింగ్ అయితే ఎందుకో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ పైకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది. బెంగళూరు ఫుల్ ట్రాఫిక్. అసలు మనిషి పోవడానికి కూడా కనీసం జాగా కూడా ఉండదు, నడుచుకోపోయే వాళ్ళు కూడా. అంత భయంకరంగా ఉంటుంది ట్రాఫిక్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అయింది 1 km వరకు ట్రాఫిక్కే ఉన్నది. కట్నంగా దారిలో నడుచుకోవడానికి ఫుల్ ట్రాఫిక్. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో మాత్రం వేరే కొత్తగా చూస్తాను వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్